హలో అండి, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఎన్ఆర్ఐ ఇండియాలో ప్రాపర్టీ కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అంటే ట్యాక్స్ ఆస్పెక్ట్స్ పరంగా కానీ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి డిస్కస్ చేసుకుందామండి. నెవర్ ఎవర్ బై ఎనీ అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఫైల్ యువర్ రిటర్న్స్. ఎన్ఆర్ఓ అకౌంట్, ఇట్ కుడ్ బి రెంట్, రెసిడెన్షియల్ ప్రాపర్టీ, వాట్ ఎవర్ రెంట్కి ఇచ్చారు, దాని మీద టీడీఎస్ వస్తుంది. కమర్షియల్ ప్రాపర్టీ. ఫస్ట్ కమింగ్ టు బయింగ్ ఏ ప్రాపర్టీ, అంటే ఒక ఎన్ఆర్ఐ ఇండియాలో ప్రాపర్టీ కొనేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ 5 పాయింట్స్ గురించి ఒకటి మీకు వివరిస్తాను అండి. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి, ఇఫ్ యు ఆర్ ఏ ఎన్ఆర్ఐ నెవర్ ఎవర్ బై ఎనీ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇన్ ఇండియా. ఎందుకంటే an NRI cannot buy an agriculture land in India, or maybe like farm land కానివ్వండి, ప్లాంటేషన్ ల్యాండ్ కానివ్వండి, ఇలాంటి ల్యాండ్ అనేది ఇండియాలో కొనకూడదు. అయితే కొంతమంది ఎన్ఆర్ఐస్ ఏం చేస్తున్నారంటే అండి, తెలియకో తెలుసో వాటెవర్, వాళ్ళు మనీని వాళ్ళ పేరెంట్స్ అకౌంట్కి పంపించి పేరెంట్స్ చేత ఆ అగ్రికల్చర్ ల్యాండ్ కొనిపించి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెంటనే ఆ ప్రాపర్టీని వాళ్ళు గిఫ్ట్లోగా తెచ్చుకుంటున్నారు. సో అది అంటే యాజ్ పర్ ఫెమా, విచ్ ఈజ్ నాట్ పర్మిటబుల్ డైరెక్ట్లీ ఈజ్ ఆల్సో నాట్ పర్మిటబుల్ ఇండైరెక్ట్లీ ఆల్సో. అంటే మీరు డైరెక్ట్గా కొనలేనప్పుడు ఈ రూట్ కూడా చేయడం అనేది రాంగ్ అండి యాజ్ పర్ ఫెమా రూల్స్ ప్రకారం. సో డోంట్ డూ సచ్ థింగ్స్. ఈవెన్ ఆ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మీకు ఇంకా బినామీ ట్రాన్సాక్షన్ కూడా వద్దండి. అంటే బినామీ యాక్ట్ ప్రకారం కూడా మీరు మీ డబ్బులు ఇంకోరు పంపించి, ఈవెన్ మీ ఫాదర్ అయినా సరే, అన్లెస్ స్పౌస్ అయితే ఓకే బినామీలో, ఈవెన్ ఫాదర్ అయినా సరే మీ డబ్బులు మీ యొక్క పేరెంట్స్ పంపించి వాళ్ళ చేత కొని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది యాజ్ పర్ ఫెమా వైలేషన్ అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ వైలేషన్ అవుతుంది. కాబట్టి డోంట్ డూ సచ్ థింగ్స్. డోంట్ బై ఎనీ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ పీస్ ఆఫ్ మైండ్. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ అండి, ఫైల్ యువర్ రిటర్న్స్. అంటే ఇదేంటంటే, మీరు ఇండియాలో ప్రాపర్టీ కొనేటప్పుడు అఫ్కోర్స్ మీకు ఇండియాలో ఏ ఇన్కమ్ లేకపోయి ఉండొచ్చు, అండ్ మీకు ఏ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన నెసెసిటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ ఎప్పుడూ వేరే కంట్రీకి వెళ్ళిపోయారు, ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉన్నారు, ఇండియా నుంచి ఏ ఇన్కమ్ లేకపోయినా సరే, బెటర్ అట్లీస్ట్ బిఫోర్ బయింగ్ ఏ ప్రాపర్టీ అట్లీస్ట్ ఫైల్ సమ్ రిటర్న్స్. అంటే నిల్ రిటర్నే అవ్వచ్చు, ఫైల్ చేయండి. ఎందుకంటే ప్రాపర్టీ విషయాల్లో ఎక్కువ నోటీసెస్ నాన్ ఫైలర్స్కే వస్తాయండి. అంటే రిటర్న్ ఫైల్ చేయకుండా కూడా ఎక్కువ ప్రాపర్టీ కొన్నారు కాబట్టి నోటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్కి తెలియదండి. అంటే మీరు ఎన్ఆర్ఐ, మీకు ఫారిన్లో ఇన్కమ్ ఉంది, ఆ ఇన్కమ్ దగ్గర కొన్నారని తెలియదు. కాబట్టి అట్లీస్ట్ బిఫోర్ బయింగ్ ఏ ప్రాపర్టీ స్టార్ట్ ఫైలింగ్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సో దట్ యూ కెన్ అవాయిడ్ నోటీసెస్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ పాయింట్ అండి, ఎన్ఆర్ఓ అకౌంట్. అంటే ఏంటంటే కొంతమంది ఎన్ఆర్ఐ స్టేటస్ వచ్చినా కూడా స్టిల్ వాళ్ళు ఇంకా ఇండియాలో సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు ఆ సేవింగ్స్ అకౌంట్ చెక్కులు వాడుతూ దాని ద్వారా ప్రాపర్టీ కొంటున్నారు. అసలు చేయకండి. ఎందుకంటే అది రికార్డు కూడా ఉండిపోతుంది. ఏ అకౌంట్ నుంచి చెక్ ఇచ్చారో మీ యొక్క ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ సేల్ డీడ్లో ఒక రికార్డులాగా పడిపోయింది. సో అసలు అది చేయకండి. బెటర్ మీరు ఒక ఎన్ఆర్ఐ స్టేటస్ రాగానే మీ సేవింగ్స్ అకౌంట్ని ఎన్ఆర్ఓ అకౌంట్ కింద మార్చుకోండి. అంటే ఆ స్టేటస్ మార్చేయండి, దాని నుంచే ట్రాన్సాక్షన్ చేయండి. ఇది ఎవరు పట్టించుకోండి. అంటే జనరల్గా కూడా ఫెమా అంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే చాలామంది అదే ఫాలో అవుతుంది. ఎన్ఆర్ఓ మార్చుకోకుండా సేవింగ్స్ అకౌంట్ని వాడేస్తున్నారు. దో ఇట్ మే నాట్ బి ఎ బిగ్ ప్రాబ్లమ్ రైట్ నౌ, ఇట్ మే బికమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్. బెటర్ అట్లీస్ట్ ఇన్ ద ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్లో ఏమవుతుందంటే అది రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి సేల్ డీడ్లో, బెటర్ టు అవాయిడ్ దట్, డూ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ఎన్ఆర్ఓ అకౌంట్ ఓన్లీ. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ అండి, మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు, ఆ ప్రాపర్టీని మీరు రెంట్కి ఇస్తారు. మేబీ ఇట్ కుడ్ బి రెసిడెన్షియల్ ప్రాపర్టీ, వాట్ ఎవర్ రెంట్కి ఇచ్చారు, దాని మీద టీడీఎస్ వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇండియాలో ఒక రూల్ ఉందండి, మీరు కట్టే రెంట్ కానీ మోర్ దాన్ 50,000 ఉంటే టీడీఎస్ చేయాలని ఒక రూల్ ఉంది. కాకపోతే ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఈవెన్ ఎన్ఆర్ఐ ప్రాపర్టీ కూడా అదే రూల్ అనుకుంటున్నారండి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ద మూమెంట్ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ ఎన్ఆర్ఐ అయితే ఈ 50,000 లిమిటేషన్ ఏమీ అప్లై కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 రెంట్కి ఇచ్చినా సరే మీ టెనెంట్ మీ దగ్గర 31.2% డిడక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్కి కట్టాలి. అంటే యూ బీ కేర్ఫుల్. అంటే యూ కీప్ దట్ మైండ్. యువర్
ఎవరెవర్ టెనెంట్ మే కమ్ బ్యాక్ అండ్ మే సే దట్ నేను ఏదో టీడీఎస్ చేయాలంట, నేను చేస్తాను అనవచ్చు. సో బీ రెడీ, అంటే బిఫోర్ బయింగ్ ఏ ప్రాపర్టీ ఇట్ సెల్ఫ్ యూ మెంటల్లీ ప్రిపేర్ ఫర్ దిస్. అంటే జనరల్గా ఇది ఎవరు ఫాలో అవ్వట్లేదండి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు మీరు అనేకమైన గేటెడ్ కమ్యూనిటీలో చాలామందికి ఎన్ఆర్ఐస్కి హౌస్ ప్రాపర్టీస్ ఉన్నాయి, లైక్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ టెనెంట్స్ అసలు టీడీఎస్ఏ చేయట్లేదు. ఎందుకంటే 50,000 లేదని ఒక కారణం, 50,000 అయినా కానీ టీడీఎస్ చేయకపోవడం ఒక కారణం. బట్ ఎన్ఆర్ఐ ప్రాపర్టీ విషయంలో అలాంటి లిమిటేషన్ ఏం లేదు. ఎంత వాల్యూ ఉన్నా మీకు టీడీఎస్ అప్లై అయ్యిద్ది, రెంట్ మీద కూడా. సో యూ బీ కేర్ఫుల్, బీ రెడీ ఫర్ దాట్. యువర్ టెనెంట్ మే నాట్ అవేర్ రైట్ నౌ అండ్ ఈ మే నాట్ బ్రింగ్ దట్ ఇష్యూ టు యూ, బట్ టుమారో ఈ మే బ్రింగ్ దట్ ఇష్యూ టు యూ. సో యూ షుడ్ బి రెడీ. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ అండి, ఇప్పుడు కమర్షియల్ ప్రాపర్టీ. అంటే ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ అయ్యుండి ఇండియాలో కమర్షియల్ ప్రాపర్టీ కానీ కొంటుంటే దాన్ని కానీ మీరు రెంట్కి ఇస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆ వాల్యూ కానీ మోర్ దాన్ 20 lakhs ఉంటే ఆ రెంటల్ వాల్యూ మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి ఇండియాలో. దో యు ఆర్ నాట్ అన్ ఎన్ఆర్ఐ, దో యు ఆర్ నాట్ అన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యు ఆర్ ఎ నాన్ రెసిడెంట్, బట్ స్టిల్ you have to take GST registration in India if the total value of the rent exceeds 20 lakhs. Be ready for that. Just ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కొన్నాను రెంట్కి ఇచ్చేసానంటే కుదరదండి. ఆ జిఎస్టీ కంప్లై చేయాలి, జిఎస్టీ కలెక్ట్ చేయాలి మీరు టెనెంట్ దగ్గర, మీరు గవర్నమెంట్కి కట్టాలి. మీరు ఇక్కడ లేకపోయినా చేయాల్సింది. సో యూ బీ కేర్ఫుల్ అబౌట్ ఆల్ దీస్ బయింగ్ ప్రాపర్టీ ఇష్యూస్.